மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வனா செங்கங்கள் போய் பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டிசை பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். திருவடிகளே சரணம். ఆశ్రిత వాత్సల్యం కలవాడా, ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావం కలవాడా, మేము మార్గశీర్ష స్నానం చెయ్యదలిచి అందుకవసరమైన సాధనం కోరి నీ దగ్గరకొచ్చాం. ఆ స్నానవ్రతాన్ని మా పూర్వీకులు కూడా చేశారు. మరి నువ్వు వింటే ఆ వ్రతానికి కావలసిన పరికరాలన్నీ మేము నీకు విన్నవించుకుంటాం. మొట్టమొదటిది ఈ ప్రపంచమంతా కంపించేలాగా ధ్వని చేసే పాలలా తెల్లని కాంతి కలిగినటువంటి నీ పాంచజన్యమనేది శంఖాన్ని పోలిన శంఖం కావాలి. విశాలమైన చాలా పెద్దదైన పిల్లల గ్రోవి అనే వాయిద్యం కావాలి. మంగళగానం చేసేందుకు భాగవతులు కావాలి. మంగళ దీపాలు కావాలి. మరి ఈ సాధనాలన్నీ దయుంచి మాకు సమకూర్చు. మేము నిర్విఘ్నంగా నీ వ్రతాన్ని ఆచరించేలాగా నువ్వే మమ్మల్ని దీవించు అని గోపికలతో సహా ప్రార్థిస్తోంది ఆ శ్రీకృష్ణుణ్ణి ఆండాళ్ తల్లి. ఇది 26వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి మాట్లాడే మాటలు విని స్వామి మారు మాట్లాడకుండా అలాగే చూస్తున్నట్ట. మంచి సౌందర్యం కలిగినటువంటి ఒక వస్తువుని అలాగే నోరు వెళ్ళబెట్టి చూసేవాళ్ళలాగా స్వామి ఆతృతతో అలా చూస్తూ ఉంటే అమ్మవారు అందుట మాలే అని. ఎంత వ్యామోహమయ్యా నీకు. మేమంతా అనుకుంటాం మాదే గొప్ప ప్రేమ గొప్ప ప్రేమ అని. కాదు కాదు, నిజానికి నీకుండే ప్రేమ మా అందరి ప్రేమ అణువు లాంటిది. నీది పర్వతం లాంటి ప్రేమ. మనందరం అనుకుంటుంటాం భగవంతుడికి ప్రేమ లేదండి, కనికరం లేదని. కానీ నిజానికి భగవంతునికి ఉండే ప్రేమ అపారమైనది. స్వామి అణువుల్లో అణువై ఉంటాడు. విభువులకే విభువు. ఆయన విభువు. అది కేవలం ఆయన స్వరూపంలోనే కాదు, ఆయన గుణాలలో కూడా అంతే. సామాన్యుడు కాదు. మనకుండే అల్పమైన ప్రేమ మనదైతే ఆయన ప్రేమ ఇంకా చాలా గొప్ప ప్రేమ. అందుకే ఆండాళ్ తల్లి స్వామిని వర్ణిస్తూ ఎంత వ్యామోహం స్వామి నీకు అని. నిజమే, ఆయన వ్యామోహం మనం తెలుసుకోవాలి అంటే పురాణాలని, ఇతిహాసాన్ని ఒకసారి దర్శించాలి. రామచంద్రుడి విషయంలో మనం చూస్తే ఆయనకు ఉండే వ్యామోహం సీతమ్మ విషయంలో మనకి స్పష్టమవుతోంది. అరణ్యానికి వెళ్లే ముందు సీతాలక్ష్మణులు ఇద్దరూ నువ్వు లేకపోతే ఉండలేము, ప్రాణాలు వదిలేస్తాము అని అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. గుహుడు రాముణ్ణి చూడడానికి 4 అడుగులు వేస్తే అయ్యయ్యో నా కోసం ఇంత అడుగులు వేసి వచ్చావా అని పాపం మనస్సు కరిగిపోయింది. ఇక శబరి ఆవిడిచ్చే ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఆవిడ్ని తదేకంగా అలాగే కళ్ళతో తాగేసేట. ఆవిడ చెప్పింది, రామా నేను అనుగ్రహించబడ్డాను, చక్షుషా తవ సౌమ్యేనా పూతాస్మి రఘునందన అంటుంది శబరి. ఇవన్నీ కూడా స్వామికి వారందరి మీద ఉండే వ్యామోహం. భక్త వ్యామోహం కలిగిన వాడు సర్వేశ్వరుడు.
అందుకే ఆంజనేయ స్వామి లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాముని దగ్గరికి వెళ్ళగానే రాముడు అడుగుతాడు, మధురా మధురాలాప కిమాహమమ భామిని మద్విహీన వరారోహ అంటూ, ఏముంది నా సీత, తొందరగా చెప్పవయ్యా, నేను నిలవలేకుండా ఉన్నాను అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆంజనేయ స్వామి కొన్ని గుర్తులన్నీ చెప్పి, రావణాసుడు ఇలా 2 మాసాల సీతమ్మకు గడువిచ్చాడు. నీకోసం సీతమ్మ 1 నెల రోజులు మాత్రమే జీవిస్తానంది, ఆ తర్వాత ఇక 1 క్షణం కూడా బతకనంది అన్నాడు. వెంటనే రామచంద్రుడు అంటాడు, చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి. ఇక సీతమ్మ ఇక చిరంజీవే, 1 నెల రోజులు బతికి ఉంటా అందంటే ఆవిడికి మరణం ఎలా సంభవిస్తుంది? కానీ నేనే నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణం, 1 క్షణకాలం కూడా సీతమ్మని వదిలి ఉండలేకపోతున్నాను అంటాడు రామచంద్రుడు. ఎంత వ్యామోహం! అందుకే వీటన్నిటిని దర్శిస్తూ ఆండాళ్ళ తల్లి ఎంత వ్యామోహమయ్యా, అటు సీతమ్మ విషయంలోనూ ఇక పాండవుల విషయంలో కూడా నీకున్నటువంటి వ్యామోహం మనకు తెలుస్తోంది. పాండవ దూత అని పిలుస్తారు, పార్థ సారథి అని పిలుస్తారు. ఇలాంటి గొప్ప వ్యామోహం కలిగిన వాడివి. అందుకే నువ్వు మధురలో అవతరించగానే కంసుడి భయంతో నువ్వు అక్కడి నుంచి వదిలి రేపల్లె రాలేదు. ఇక్కడుండే గొల్ల పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ, వాళ్ళందరి మీద ఉండే వ్యామోహం, చిన్న పిల్లవాడిగా అప్పుడే పుట్టి ఇక్కడ దాకా వచ్చావు. తల్లి గర్భంలో అందరూ 9 మాసాలుంటే ఇంకో అధికంగా 2 మాసాలున్నో 12 మాసాలు, నీకెంత వ్యామోహం లేకపోతే ఈ పనులన్నీ చేస్తావు అని ఆండాళ్ళ తల్లి భగవంతుని యొక్క వ్యామోహాన్ని తెలియచేసింది. సరే కృష్ణుడు ఒక్కసారి నాకింత వ్యామోహం ఉందని మీకెలా తెలిసింది? దాస్తే దాగేదే, మణికుండే కాంతి ఎలా దాచిపెట్టినా బయటికి ఆగకుండా ప్రసరిస్తుందో స్వామి నీ వ్యామోహం కూడా బయటలా పడింది. సరే ఇంతకీ ఏం కావాలి మీకు? మార్గజు నీరాడువాన్, స్వామి మార్గశీర్ష స్నానం చెయ్యాలని మేము వచ్చాం అంటే, ఆండాళ్ళ తల్లి బయటికి లోకం కోసం ఉపకారం చేయాలి అని ఒక ఆలోచన, 2 భగవంతుడితో కలవాలి, ఇది అమ్మ యొక్క ఆలోచన అన్నమాట. అయితే పెద్దలు ఎవరైనా చేశారా అని అడిగేట, శాస్త్రంలో ప్రమాణం ఉందా అని. శాస్త్రంలో ప్రమాణాల సంగతి మాకు తెలియదు, కానీ మా పెద్దలు ఆచరించారు, మేము అదే చేస్తున్నాం. ఈ వ్రతానికి కావలసిన ఉపకరణాలను మేము తెలియచేస్తాం, మాకు అనుగ్రహించవలసింది అనగానే సరే తెలియచేయండి అన్నాడు కృష్ణుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడేలాగా, అంటే భగవద్భక్తులు కానివారు భయపడేలా ధ్వనించేటటువంటి తెల్లని పాల రంగులో ఉండేటటువంటి నీ పాంచజన్యం అంటాం కదండి, పాంచజన్యం అమ్మవారు అంటున్నారు. పాంచజన్యమే పోల్వన శంఖంగల్, అలాంటి శంఖాలు కావాలి. అలాగే పెద్ద వైశాల్యం కలిగినటువంటి పరా అనే తప్పెట కావాలి. పల్లాండు ఇసైపారే, మంగళం పాడేటటువంటి వారు కావాలి. కోళ విలక్కే, ఒక అందమైన మంగళ దీపము. కొడి అంటే ఒక జెండా, ధ్వజం అంటాం. వితానము, ఒక చాందిని కావాలి, మా అందరికీ అనుగ్రహించు అని చెప్పింది అమ్మ. భగవంతుడు అనుకున్నట్ట ఇవి సామాన్యమైనవి కావే, వీళ్ళు అడిగేవన్నీ కూడాను సాక్షాత్తుగా నా చేతిలో ఉన్న పాంచజన్యం లాంటిది అడుగుతున్నారు. మంగళ దీపం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే తప్ప ఇంకెవరున్నారు? అలాగే మంగళం పాడేవాళ్ళెవరు? సాక్షాత్తు పెరియాళ్ళు వాళ్ళు. వీళ్ళందరినీ అడుగుతుందంటే అమ్మ భగవంతుడు అనుకుంటున్నాడు, వీళ్ళు అడిగేది నన్ను మాత్రమే తప్ప నా వస్తువులు కాదు, ఇవన్నీ అసాధారణమైనవి, నన్ను విడిచి ఉండనివి, వీటన్నింటినీ అడుగుతున్నారంటే నన్నే కోరుతున్నారు, నా రూపాన్ని వీళ్ళు అడుగుతున్నారు అని భగవంతునికి తెలిసింది. ఈ పాసురం సారూప్యము సాయుజ్యము అనేవి మనకి తెలియచేస్తుంది. అమ్మవారు సారూప్యాన్ని కోరుతున్నారు. సాలోక్య సాయుజ్యాలు సామీప్యము అని 4 ఉంటాయి. సాలోక్యము సామీప్యము 2 గతంలోనే ఆండాళ్ళ తల్లికి లభించాయి. అంటే స్వామి ఉన్న లోకానికి స్వామి ఉన్నటువంటి స్థానానికి చేరారు. ఇప్పుడు సారూప్యం అడుగుతుంది అమ్మవారు, నీలాంటి రూపం మాకు అనుగ్రహించు అని. అది ఎప్పుడొస్తుంది? భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితేనే మనకి లభిస్తుందట అండి. అది లభించాలి అంటే పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని మనకి వేదాలు చెప్తున్నాయి. అందువల్ల భగవద్ అనుగ్రహం కలిగితేనే మనకు ఆ సారూప్య సాయుజ్యాలు మనకు కలిగేది. అమ్మ వాటిని కోరుతుంది ఈ పాసురంలో. భగవంతుడు అవన్నీ నేను ఎక్కడి నుంచి ఇవ్వను అన్నట్ట. ఆలినిలయాయ్, నువ్వు సామాన్యుడివే,
అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడివి, మర్యాకు మీద పవళించినటువంటి వాడివి, నువ్వు సామాన్యుడివే, నువ్వు అన్నీ ఇవ్వగలుగుతావు, కృప చెయ్యి అని భగవంతుణ్ణి ఈ పాసురంలో ప్రార్థించింది ఆండాళ్ళ తల్లి. జై శ్రీమన్నారాయణ.